ఆ, మూడవ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఈ వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు మీరు ఆలకించాలని చెప్పాలని కోరుతున్నాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనాన్ని ఆలకించుడి. భక్తులందరూ చెప్పండి, ఆలకించుడి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయనిచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయనిచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకి తెలియచేయుడి. ఇంకొకసారి, ఆయనిచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని షమ్మా కుటుంబానికి తెలియపరచుడి. చప్పళ్ళ కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. వెరీ గుడ్. ఇక్కడ చక్కని మాట ప్రభువే చెప్తున్నాడు. ఆయనిచ్చు జీతం ఆయన తీసుకుని వస్తున్నాడని చెప్పండి. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే జీతం. ఇంగ్లీష్లో శాలరీ. ఈ 21 రోజులు దేవుని పాదాల దగ్గర ఎవరైతే కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసాలుండి కడుపు మార్చుకుని దేవుని కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రయాసపడ్డారో, ఇన్ కేస్ అవకాశం లేక పాపం వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకున్నారో, ప్రభు ఎవరిని కూడా మర్చిపోవటానికి అన్యాయశ్రైన దేవుడు కాదు. మెయిన్ చర్చ్ వాళ్ళు అవ్వచ్చు, బ్రాంచ్ చర్చ్ వాళ్ళు అవ్వచ్చు. దేవుని సన్నిధికి ఈ 21 రోజులుగా దేవుని పాదాలు పట్టుకుని మీరు కాచిన కన్నీటి ప్రార్థన, చేసిన పరిచర్య, ప్రభు కొరకు మీరు పడిన ఆ త్యాగం ప్రభు అయితే మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇచ్చు జీతము తీసుకుని ఆయన వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెలకి చెప్పండి. బైబిల్లో సియోను కుమార్తెలంటే చాలా ఉన్నతమైన మాటలవి. సియోను అనేది ప్రతిష్ఠించబడిన జీవితానికి గుర్తుగా ఉంటుంది. దేవుని పిల్లల గురించి దేవుడు కోరుకునేది ఏమిటంటే మీ ఆత్మీయ జీవితం, మీ భక్తి జీవితం, దేవుని సన్నిధిలో ఎంతో ఆశతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ కోడికల కొరకు మీరు చేసిన దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సేవకునిగా నేను దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రార్థనలు ఆయన చూశాడు. విశ్వాసులుగా మీరు ప్రభు పాదాల దగ్గర తలపెట్టుకున్న ప్రతి కార్యాలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చు జీతం ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. ఖచ్చితంగా తీసుకుని వస్తున్నాడని తన పిల్లలకి తెలియపరచమని ప్రభు ఈ ఉదయకాలం మీకు తెలియచేస్తున్నాడు. నా ప్రార్థన తప్పకుండా మీ అందరికీ నా దేవుడు జీతం అనుగ్రహించునుగాక, ప్రతిఫలం ఇచ్చునుగాక. సర్వసాధారణంగా జీతం అనే పదాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జీతాలు ఉంటూ ఉంటాయి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా కాలేజీ లెక్చరర్ కెమిస్ట్రీ సార్, నేను సైన్స్ గ్రూప్ తీసుకున్నాను. కెమిస్ట్రీ సార్ ఆయన ఇంచుమించు 4-5 కాలేజీలో వర్క్ చేస్తూ ఉండేవాడు. సరిగ్గా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్కూల్కి, చాలా కాలేజెస్కి వెళ్ళి లెసన్ చెప్తూ ఉంటారు. మాకు ఆయన చాలా మంచి కాలేజ్ లెక్చరరు కెమిస్ట్రీ సార్. అసలు ఆయన లెసన్ చెప్పాలే కానీ ఈవెన్ 45 మినిట్సే కదా అవరు, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా, క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉండేవాడు. ఆయన చాలా కాలేజీలో పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి ఎప్పుడైనా సార్తో మాట్లాడుతూ ఉంటుంటే, సార్ అలా కళ్ళు మూసుకోండి, క్లాస్ అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం అంటాం. ఆయన ఈ క్లాస్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ క్లాస్ వస్తుంది అని చెప్పేసేవారు. అలా కళ్ళు మూసుకునేవాడు. ఎప్పుడు మిస్ అయిపోతూ ఉండారు. ఏంటి సార్తో ఒకసారి ఎంత బాగా చెప్తారు కదా, ఒకసారి ఆయన వెళ్ళి కలుద్దామంటే అవకాశం ఉండేది కాదు. సార్ చెప్తూ ఉండేవారు. లాస్ట్లో ఆయన పెళ్ళికి మమ్మల్ని అందరినీ పిలిచారన్నమాట. వెళ్ళాము. అప్పుడు సారు ముందు మేము కలిసినప్పుడు ఆ సార్ చెప్తే, అయ్యా నేను ఇంచుమించు కాలేజీలో రోజుకి వచ్చినప్పటికీ 10 కాలేజెస్కి వెళ్తూ ఉంటాను, నాకున్న టైంని బట్టే అలా అడ్జస్ట్ చేసుకుంటా వస్తూ ఉంటానని చెప్తా ఉండేవారు. ఇంతగా ఆయన పనిచేసేది ఎంతంటే 45 మినిట్స్, కానీ వాళ్ళు ఇచ్చే శాలరీ మాత్రం నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, చాలా కష్టపడతా ఉండేవాడు. నేనంటాను 1 అవర్ పనిచేసి శాలరీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారా? జస్ట్ అలా వస్తాడు, ఏసీ మెకానికర్ కానీ ఏదో ఇలా వస్తాడు, అలా అంటాడు, అయిపోతుంది. అంటే గంటకి పనిచేసే దానికి శాలరీ ఉంది. ఒక గంట సేపు నువ్వు పని చేసావు అనుకో, దానికి జీతం ఉంది. ఒక్క పూట పనిచేసే వాళ్ళు ఉంటారు. పనికి ఆహార పథకం ఎంతసేపు చేయాలమ్మా? పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారన్నయ్య, 11 అవ్వకుండా ఎండ రాకుండా సూర్యుడు రాకుండా వచ్చేస్తారని అక్కడ ఏ ఫోటో తీసుకుంటారని అంతే అన్నయ్య. నువ్వు వెళ్ళినందుకే ఒక జీతం ఉంది కదా, పనికి ఆహార పథకానికి వెళ్ళినందుకే ఒక జీతం ఇస్తున్నారు కదా, ఒక పూట పని చేసినందుకే జీతం ఇస్తున్నారు కదా. ఒక రోజు పని చేసే వాళ్ళు ఉంటారు, కూలి పని కానివ్వండి, మిగతా ఏ పనులైనా సరే రోజువారీ శాలరీలు ఉంటాయి వాళ్ళకి. సిమెంట్ పని కావచ్చు, తాపీ మేస్త్రీలు కావచ్చు, వడ్ర మేస్త్రీలు కావచ్చు, వెల్డింగ్ మేస్త్రీలు కావచ్చు. ఒక్కరోజు పని చేసినందుకు ఒక జీతం ఉంటుంది. అలాగే వారం అంతా పనిచేస్తే సోమవారం నుంచి శనివారం దాకా పనిచేస్తే శనివారం రోజున పేమెంట్స్ అంతా ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళకి శాలరీ ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు చేసే జీతానికి, వాళ్ళు చేసే వర్క్కి నెల వచ్చినప్పటికీ 1వ తారీఖు వచ్చినప్పటికి జీతం వస్తూ ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల ఉద్యోగ జీవన విధానంలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఉంటాయి, వ్యాపారం చేసే వాళ్ళకి జీతాలు ఉంటాయి. ప్రభు ఏమంటారంటే, ఆయన ఇచ్చు జీతం తీసుకుని మీ మధ్యకు వస్తున్నాడని ఓ చక్కని ధైర్యాన్ని కలిగించే ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు మీ ఆత్మీయ జీవితానికి ఓ చక్కని ధైర్యాన్ని కలిగించే మాట ప్రభు మీకు తెలియచేస్తున్నాడు. యేసు నామములో ఆ జీతానికి మీరు వారసులుగా, అర్హులుగా మార్చబడుదురుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఒక మాట చెప్పనా, జీతం లేకపోతే జీవితమే లేదు అనండి. మాట నాతో కాదు, మీ పక్కలతో చెప్పండి అమ్మా. నిజమే కదా, అవునా కాదా? జీతం లేకపోతే కదా జీవితమే లేదు. ఇక ఇప్పుడు అంతెందుకు, సమైక్య ఆంధ్ర, హలో, సమైక్య ఆంధ్ర జరిగినప్పుడు 2-3 నెలలు జీతాలు ఇవ్వలేదు. బోస్ గారి సంగతి ఏంటి, ఎలా ఉంది అసలు పరిస్థితి? ఆలోచించండి. అంతెందుకండి, అంగన్వాడీ టీచర్లు ఎవరైనా వచ్చారా? జీతాలు వాళ్ళకి సరిగ్గా లేదు, జీతాలు పెంచమని ఎన్ని రోజులు ధర్నాలు చేశారండి. ఆలోచించండి. జీతం గురించి మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు. ఈ భౌతికంగా ఈ భూమి మీద ఉంటున్న ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవితం కొరకు మనిషి పడుతున్న ప్రతిరోజు ప్రయాసపడుతూ ఉంటాడు, ప్రతిరోజు కష్టపడుతూ ఉంటాడు. అది వ్యాపారం కావచ్చు, పని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఖచ్చితంగా శాలరీ అనేది అతనికి అందుతూ ఉంటుంది. మరి ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవనానికే ఎంత ప్రయాసపడితే నువ్వు జీతాన్ని పొందుకుంటున్నావు కదా. ఇప్పుడు చదువులు ఎందుకు చదువుకుంటున్నారు మీరు అసలు చెప్పండి? ఖాళీగానా? టైం లేదన్నయ్య, ఒక ఉద్యోగం కొట్టాలి, ఒక మంచిగా సంపాదించాలి, నా కాలు మీద నేను నిలబడాలి, దాని గురించే కదా ఈ ప్రయాస. ఈ భూమి మీద ఇంత మీరు ప్రయాసపడితే దీనికి మీకు జీతం ఉంటే, నిత్యరాజ్యం కొరకు దేవుని సన్నిధిలో పరిచర్య నిమిత్తమే, లేకపోతే దేవుని సంఘం కొరకు మీరు ప్రతిరోజు మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, అవన్నీ ప్రక్కన పెట్టుకుని వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనీసం ఈ కూటికి లాస్ట్ 3 రోజులైనా ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఈ భావనతో వచ్చి ఉన్నవాళ్ళు, అవకాశం లేకుండా ఇంటి దగ్గరే కూర్చుని ప్రార్థించి ప్రయాసపడిన వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. ఈ ప్రయాస వ్యర్థం కాదు, ఒక జీతం ఉంది మీకు. దేవుడు అదే చెప్తున్నాడు, సియోను కుమార్తెలకు చెప్పండి, నేను జీతాన్ని తీసుకుని వస్తున్నానని. నా ప్రార్థన తప్పకుండా దేవుడు మీకు జీతం అనుగ్రహించునుగాక. ఇంకొకసారి ఆమేనని చెప్పండి.
చాలామంది కువైట్ దేశాల్లో పనుల కోసం వెళ్తూ ఉంటారు. ఎంత విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటామంటే, జీతం కోసం ఊర్లు వదులుకొని, గ్రామాలు వదులుకొని, భార్య పిల్లల్ని వదులుకొని, దేశాలు విదేశాలు రాష్ట్రాలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు కదా. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? మీరు ఒక మాట చెప్పండి. జీతం కోసమే కదా. సో ఈ భౌతిక విషయాల్లో జీతం కోసం మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు కదా, మరి అందుకు జీతం అందుకుంటున్నాడు కదా. మరి దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఇన్ని రోజులుగా నువ్వు కూర్చున్నావంటే అది టైం పాస్ కోసం కాదు, ఏదో ఖాళీగా ఉండి పెట్టిన కార్యక్రమాలు కాదు అవి. నీకంటూ ఒక జీతాన్ని దేవుడు దాచిపెట్టాడు. యేసు నామములో అది నీకు అనుగ్రహించునుగాక. ఇంట్రడక్షన్లో 1-2 ఉదాహరణలు బైబిల్ నుంచి మీకు చెప్తాను. మోషే పుట్టినప్పుడు ఒక జీవ వచ్చింది. మగపిల్లలు పుడితే చంపేసేయాలా, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వాలని ఫరో ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ టైంలో మోషే పుట్టాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళమ్మ ఆ పిల్లోడిని 3 నెలలు దాచిపెట్టింది. దాచింది, ఇక దాయలేక ఆ యొక్క జమ్ము పెట్టికి కీలు పోసి ఆ నైల్ నదిలో విడిచిపెట్టింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఫరో యొక్క కూతురు ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అందులో మోజెస్ కనపడతా ఉంటాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళ అక్క అక్కడే కావలిగా ఉంటుంది, మిరియాం అక్క. వెంటనే మిరియాం అక్క అంటది, ఈ పిల్లోడిని ఏదోలాగా పెంచడానికి వీళ్ళని తల్లిని తీసుకొస్తానంటే, దాదిని తీసుకొస్తాను. నిజంగా అద్భుతం, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, మోషే వాళ్ళ కొడుకే, యొకేబేదు వాళ్ళ కొడుకే మోషే. ఇప్పుడు ఫరో కుమార్తె అంటది, ఈ పిల్లోడిని పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి, ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పిల్లోడిని పాలిచ్చి పెంచడానికి తీసుకురండి, తీసుకొస్తే నేను జీతం ఇస్తాను. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? వాళ్ళ అమ్మాయి. పెంచినందుకే ఒకసారి ఆలోచించండి, రాజవంశంలో ఆ కుటుంబంలో పిల్లోడిని పెంచినందుకే జీతం ఇస్తే, నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే నీకు జీతం ఇవ్వడా దేవుడు? ఆలోచించండి, మనసు పెట్టండి. బైబిల్లో ఏ చరిత్ర కూడా ఊరకనే రాసినవి కావవి. ప్రతి మాట వెనకాల ఒక ఆత్మీయ అర్థం ఉంది. నా ప్రార్థన మీకు తప్పకుండా దేవుడు ఈ కోడికల ఫలితంగా జీతం అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమెనందమా. ఇంకొక సందర్భం మీకు చెప్తాను, ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం ఒక సందర్భం చెప్తాను. యాకోబు అనండి, నిజంగా వాళ్ళ మామ ఇంట్లో 20 సంవత్సరాలు చాకరీ చేశాడు. 20 ఏళ్ళు. వాళ్ళ మామగారు ఎంత గొప్పోడంటే, లాబాను పేరే లాబాను, లాభం గురించి ఆశించేవాడు. ఎంత గొప్పోడంటే 10 సార్లు మార్చాడు జీతాన్ని. మీ జీతానికి ఎన్ని 10 సార్లు మారితే అక్కడ పని చేస్తారా? ఎట్లా ఉంటుంది అసలు పరిస్థితి? 10 టైమ్స్ మార్చాడక్క. చాలా సందర్భాలు. ఇంకా బైబిల్లో చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, లేఖనాల్లో మనం ఒక మాట చదువుతూ ఉంటాం. కొంతమంది అంట కష్టపడుతున్నారంట, చెమటోచి కష్టపడుతున్నారంట, విత్తనాలు విత్తుతున్నారంట, పంట కోస్తున్నారంట, పంట చేతికి వస్తుందంట, చలేస్తుంటే దుప్పటి కప్పుకుంటున్నారంట, ఆ ఆకలిస్తే అన్నం తింటున్నారంట, కానీ చలి ఆగట్లేదు, ఆకలి తీరట్లేదు. ఎంత సంపాదించినా ఆ సంపాదన ఏమైపోతుందనంటే సిల్లు సంచులో వేసినట్లుగా అయిపోతుందని లేఖనాల్లో రాసి పెట్టారు. నా ప్రార్థన, మీ సంపాదన ఏది వ్యర్థం కాకుండా మీకు కలిగిన జీతంతో మీరు తృప్తిగా ఉండేటట్లుగా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ జీతం యేసు నామములో మీకు అనుగ్రహించునుగాక. నువ్వు నిజంగా నమ్మితే ఒక్కసారి సంతోషంగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లించండి. గుడ్. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడిచ్చే జీతం ఏమిటి? దేవుడిచ్చే జీతం ఏంటి అని అంటాడు, సియోను కుమార్తెలతో చెప్పండి నేను జీతం తీసుకుని వస్తున్నానని. దేవుడు నీకు ఇచ్చే జీతం ఏంటి?
మనుషులుగా ఈ భూమి మీద పనిచేస్తే డబ్బు నీకు జీతంగా ఇస్తున్నారు. మరి దేవుని సన్నిధికి వస్తున్న నీకు ఆయన ఇచ్చే జీతం ఏంటి? ముచ్చటగా మూడు మాటలు, ఎక్కువ కాదు, 3 పాయింట్స్, 3 పాయింట్స్ మీకు చెప్తాను. త్వరగానే ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14, 3:14 త్వరగా చదవాలి భక్తులు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండును కదా, వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకుంటాడు. ఆమేనని చెప్పండి. గుడ్. మొదటి మాట, దేవుడిచ్చే ఆ జీతం ఏంటి బ్రదర్? ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు అన్నాడు కదా, ఆయన ఇచ్చే జీతం ఏంటి? సో మొదటి మాట, దేవుని పనికి జీతం అనండి. నువ్వు నిజంగా దేవుని పని చేస్తే దానికి ఒక జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఒకడు చేసే పని ఎప్పుడు తేలుతుందయ్యా అంటే అక్కడ కొన్ని సందర్భాలు చెప్పాడు. ఏమేమి సందర్భాలు చేసి చెప్పారంటే, ఒక ఆయన అంట బంగారంతో పనిచేస్తున్నాడంట కట్టడం, మరొక ఆయన వెండితో, వెలగల రాళ్ళు, ఒక ఆయన అయితే గడ్డితోనే పనిచేస్తున్నాడంట, ఒక ఆయన కొయ్యికాలతో పనిచేస్తున్నాడు. కొయ్యికాలంటే చేలో మనం కోత కోసేసిన తర్వాత ఉంటుంది చూసారా, దాన్ని కొయ్యికాలంట. దాంతో పనిచేస్తున్నాడంట దేవుడు పని. ప్రభు అంటాడు, ఒకడు రాళ్లతోనూ, ఒకడు గడ్డితోనూ, ఒకడేమో కొయ్యికాలతోనూ, ఒకడేమో వెండి బంగారాలతో పనిచేస్తున్నాడు. వాని పని అగ్ని పరీక్ష చేస్తుంది. వాని పని అగ్ని పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఏ పని అయితే నిలబడుతుందో ఆ పనికి ఒక జీతం ఉంటుంది తప్పకుండా. అందుకే దేవుని పని కష్టంగా కాదు, ఇష్టంగా మనం చేయాలి. ప్రతి క్రైస్తవునికి, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక జీతాన్ని సిద్ధపరిచాడు. నువ్వు నిజంగా దేవుని పని శక్తి లోపం లేకుండా, బైబిల్ అంటుంది కదా, తన పనిలో నైపుణ్యత గల వాడిని చూసావా, వాడు మనుషులు ఎదుట కాదు రాజుల ఎదుట నేను నిలబెడతాను. నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చెయ్యి. పని యందు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు నిజంగా దేవుని పనిని ఆసక్తిగా శ్రద్ధగా చేయగలిగితే ఒక జీతాన్ని దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు. సో అందులో మొదటి మాట, దేవుని పనికి ఒక జీతం ఉంది. నువ్వు దేవుని పని చేస్తే ఆయనకు ఒక బహుమానం, ఒక కిరీటాన్ని తప్పకుండా నీకు ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడని, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పాడు కదా. దేవుని పని శక్తి లోపం లేకుండా, వంచన లేకుండా నమ్మకంగా దేవుని పని మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఒక జీతాన్ని, ఒక కిరీటాన్ని దేవుడు మీకోసం సిద్ధం చేశాడు. యేసు నామములో ఆ దీవెన మీ తల మీద ఉండునుగాక. నమ్మితే ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద జీవన సంబంధమైన అనేక పనులు చేస్తున్న వాళ్ళకి జీతం ఎలా ఉందో, దేవుని పని చేసే వాళ్ళు కూడా ఒక జీతాన్ని ఆయన సిద్ధపరిచాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా 12 సంవత్సరాలు వయసులో కూడా ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సందర్భాలు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వెతుకుతున్నారు, ఎక్కడున్నారు ప్రభు అంటే ఆయన ఒక మాట అన్నాడు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? దేవుని పని ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది కదా, కోత ఎంతో విస్తారం, పనోళ్ళు కొదువుగా ఉన్నారు. ఈ చివరి దినాల్లో ఎవరైతే దేవుని పని చేయటానికి కంకణం కట్టుకుంటారో వారికి ఒక జీతాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇందులో దేవుని పని అంటే ఏంటో ABC 3 మాటలు చెప్తా. దేవుని పని అంటే ఏంటో, దానికి సరైన నిర్వచనం, దేవుని పని ఎలా ఉంటుందో మీకు వివరంగా 3 అనుభవాలు మీకు గుర్తు చేస్తాను. నెంబర్ 1,
అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే అక్కడ ఇలా రాయబడుతుంది, నా ప్రియ సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని ఏర్పాటు చేయండి, మేము వారిని ఈ పనికి నియమిస్తున్నాం. గుడ్. మొదటి ఇందులో అనుభవం, దేవుని పని అంటే ఏంటో. దేవుని పని అంటే పరిచర్య అనండి ఒకసారి. పరిచర్య, దేవుని పని, పరిచర్య. ఇక్కడ 7 అపోస్తులు సెలెక్ట్ చేసుకున్నారు. దేనికోసం అంటే ఆహారం పంచిపెట్టడానికి. ఆ 7 కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. వాళ్ళు మంచి పేరు ఉండాలట, జ్ఞానం ఉండాలంట, ఆత్మపూర్ణులై ఉండాలట. అందులో ఫిలిప్ ఉన్నాడు, స్టెఫన్ ఉన్నాడు. 7 వ్యక్తుల్ని దేవుని పని వీళ్ళు చేయాలి. అపోస్తులుగా, సేవకులుగా మేము వాక్య పరిచర్య చేసి ప్రార్థన చేసి ఈ పనిలో మేము ఉంటాం కాబట్టి, ఇక దేవుని పని, ఆహారం పంచిపెట్టే పనులు చూసారా, ఈ పని చేయటానికి కూడా కొంతమంది కావాలి అని ఒక 7 సెలెక్ట్ చేశారు. వారితో మాట్లాడతాడు, ఇదిగో ఆహారం పంచిపెట్టడానికి వీళ్ళని నియమించు. నిజంగానే దేవుని పరిచర్య మీలో చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ఉదయకాలం మనకి 6 గంటలకు ఆరాధన అయితే, నేను కూడా అప్పటికి ఇంకా రాను. పరిచర్య రాత్రంతా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ వాకింగ్ కొరకు సిద్ధపడి ప్రార్థన చేసుకుంటా దేవుని సందులో ఉంటా. 5 అవ్వకుండానే దేవుని పిల్లలు చాలామంది వచ్చి ఈ మందిరాన్ని తుడుస్తూ ఉంటారు, మ్యాట్లు వేస్తూ ఉంటారు. అలాగే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు, లైవ్ సిస్టమ్ రెడీ చేస్తూ ఉంటారు, సంగీత పరిచర్య చేస్తూ ఉంటారు, కెమెరా ఆపరేట్. ఇట్లాగ దేవుని పని కోసం మీలో చాలామంది, అది పాటల పరిచర్య కావచ్చు, ప్రార్థన పరిచర్య కావచ్చు, దేవుని పనిలో వాలంటరీగా చేసిన పరిచర్య కావచ్చు, మీలో చాలామంది దేవుని పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటారు, ఈ పంచిపెట్టి ఈ పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఒక జీతం ఉంది. దేవుని పని నువ్వు నిజంగా శక్తి లోపం లేకుండా మీరు చేస్తున్నారు కదా, నిస్వార్థంగా మీరు చేస్తున్నారు కదా, అది ప్రభు చూస్తున్నాడు. తప్పకుండా మీరు చేసిన దానికి ఆయన గొప్ప ప్రతిఫలం అనుగ్రహించునుగాక. హుషారుగా ఆమెనని చెప్పండి. బైబిల్లో ఒక సందర్భం చెప్తా ఉంటాం కదా, ద్రాక్ష తోటలో ఒక యజమానుడు పనికి పిలిచాడట. ఒకళ్ళు పొద్దున్నే వచ్చేసారు, ఒకళ్ళు 9 గంటల సమయానికి వచ్చారు, మరొకరు 12 గంటలకు వచ్చారు, మరొక బ్యాచ్ 3 గంటలకు వచ్చారు. ఇక పని కట్టేసే సమయం 5 అయినప్పుడు బ్యాచ్ వచ్చారు. ఆ యజమానుడు ఎంత గొప్పోడంటే ఎప్పుడు వచ్చినా జీతం ఎత్తున్నాడు. అందుకని మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదని లేట్గా వస్తున్నట్టున్నారు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు వచ్చినా జీతం ఇస్తున్నాడు. ఆ సందర్భం ఏమిటంటే ప్రభు దగ్గరికి ఎప్పుడో వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవుతున్నది కాబట్టి ఇంకా అనేకులు మారు మనసు పొందాలి, వస్తున్నారు. వాళ్ళకి ఒక జీతాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ ఉదయకాలం ఒక సేవకునిగా నా ప్రార్థన, నువ్వు చేసిన దేవుని పనిని, ఆ పరిచర్యకి యేసు నామములో ప్రభు నీకు జీతం ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనందమ్మా. రైట్. వంటల దగ్గర ఎంత పని ఉంటుందండి. నిజంగా చాలామంది వాళ్ళకి వాళ్ళే, నేను చెప్పకుండానే వాళ్ళకి వాళ్ళే పొద్దున్నే వచ్చి వంటల దగ్గర ఉండి వంటలు పరిచర్య చేస్తూ ఉంటారు. ఫస్ట్ సర్వీస్కి చాలామంది వస్తారా, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోరు. 2 ఆరాధనకి వచ్చేవాళ్ళు, దూరం నుంచి వచ్చే వాళ్ళకి వంటలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ సర్వీస్లో వచ్చిన వాళ్ళు సండే స్కూల్ పరిచర్య నడిపించుకుంటారు, ఆరాధనలో కూర్చుంటారు. 2వ ఆరాధనలో మళ్ళీ సండే స్కూల్. ఇట్లాగా దేవుని పని ఉంది. అలా చేస్తున్న వాళ్ళని ప్రభు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పకుండా ఒక చక్కని జీతం మీ కొరకు అనుగ్రహించునుగాక. దేవుని పని ఏంటో చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే అక్కడ పౌలు గారు ఇలా చెప్తున్నాడు, నేను ఇష్టపడి చేస్తేనే నాకు జీతం దొరుకుతుంది. ఇష్టపడకపోయినను 17వ వచనం, నేను ఇష్టపడి చేస్తేనే నాకు జీతం. చివరి వచనాలు మనం చూస్తే, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. 18వ వచనం చూడండి, సువార్త సేవ చేస్తా ఉన్నాను, ప్రకటించుచున్నాను, నేను
ఆ ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. అంటే సువార్త ప్రకటించడం దేవుడి పని. పౌలు యొక్క పరిచర్యలో 2 ఖండాలు, దేవుని పని కోసం 2 ఖండాలు తిరిగి అద్భుతమైన పరిచర్య చేశాడు, సువార్త పని. ఈరోజు నా ప్రార్థన, మన దేవుని మందిరంలో దేవుడు ఇచ్చిన ఆలోచన ఒక్క ఆదివారానికి పరిమితం అయిపోకుండా ప్రతిరోజు ఎక్కడొక చోట సువార్త పని జరుగుతూ ఉంది. మీలో కొంతమంది స్త్రీలు, కొంతమంది తండ్రులు హాస్పిటల్స్కి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నారు. పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త పంచుతూ ఉన్నారు. ఇంకా అనేకమైన బస్ స్టాండ్లో దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. అనేకమైన అవకాశం దొరికితే చాలు దేవుని సువార్త వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి అని ప్రయాసపడుతున్నారు. దీనికి ఒక జీతం ఉంది. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించుటే నాకు జీతము. అంటే దేవుడి పనిలో, సువార్త పరిచర్యలో పౌలుతో పాటు స్త్రీలు కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వాళ్ళు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయండి అని చెప్పాడు. నిజంగానే సువార్త పనిచేసిన వాళ్ళకి తప్పకుండా దేవుడు జీతం ఇస్తాడు. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. మీరు చాలా చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే కోణంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ముఖం చూస్తే ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పేటప్పుడు కనీస కర్తవ్యం చేయి పైకెత్తాలి, నోరు తెరవాలి. ఇంకొకసారి చెప్పండి. చెన్నై వాళ్ళు చెప్పినట్టు చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. గుడ్. ఒక చిన్న సందర్భం చెప్తాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఈ సండే స్కూల్ పిల్లలు ఉన్నారే, సండే స్కూల్ పిల్లలు సేవ ప్రారంభంలో గొప్ప దైవజనుడు వారి సేవలో జరిగిన ఒక అనుభవ సాక్ష్యం చెప్తున్నారు. ఒక 4 పిల్లలు రెగ్యులర్గా దేవుని మందిరానికి వచ్చి చక్కగా ఆసక్తిగా ఉండేవారట. పిల్లలు రోజు రెగ్యులర్గా, మన కోటాలు కూడా చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు కూడా ఉపవాసాలు ఉన్నారు, ప్రతిరోజు వచ్చారు. అలాగా రెగ్యులర్గా ఆ చర్చ్కి వచ్చే ఆ పిల్లల్లో ఒక 4 పిల్లలు చాలా యాక్టివ్ పర్సన్స్ మాట. వాళ్ళు రోజు దేవుని సన్నిధికి వచ్చి అలాగా పరిచర్యలో ఉంటూ ఉండేవారంట పిల్లలు. ఆదివారం వస్తే ఇక పండగే పండగ. అందరికన్నా ముందు వచ్చి చక్కగా పరిచర్యలో, చక్కగా దేవుని సన్నిధిలో ఆ పిల్లలు యాక్టివ్గా ఉండేవారట. ఒకసారి ఎందుకో పాస్టర్ గారు ఆ పిల్లల దగ్గర పిలిచి, నేను కూడా నాకు అవకాశం దొరికితే పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి ఆ సేవకులు ఆ పిల్లలు 4 పిలిచి, ఒరే దేవుడి గీని వినాలి, మీరు ఈ మాటలు వినాలి, మీకు ఆసక్తిగా ఉండడం కొరకు ఇలాంటి ఉదాహరణలు చెప్తాను ఈజీగా అర్థం అవడం కోసం. నిజంగా పిల్లలారా, దేవుడి గీని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ గీని ఆ 4 పిల్లల్ని నిలబెట్టి పాస్టర్ గారు ఇలా అంటారట, అరే దేవుడు గీని మీ గీని ₹1,00,000 గీని మీకు ఇస్తే మీరు ఏం చేస్తారా? మీరైతే ఏం చేస్తారు? వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నేను డోకరా అప్పు ఉందని కట్టేసుకుంటానండి బాబు. అయ్యి బాబు, ఎవరి దగ్గర తెచ్చానండి బాబు, అది క్లియర్ అయిపోవాలండి బాబు. ఓకే, ఏదో చేస్తూ ఉంటారు. ఈ పిల్లల్ని అడిగారంట ఆ తండ్రి, ఇదిగో మీ గీని దేవుడు ఇంత ప్రయాసపడుతూ ఇలా దేవుని సందుకు వస్తున్నారు కదా, నిజంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ₹1,00,000 గీని మీకు ఇస్తే ఏం చేస్తారా మీరు అన్నాడు. ఒకడు అన్నాడంటే, వాడికి పాపం చాక్లెట్లు కొనుక్కుంటాను పౌడర్ గారు అన్నాడు. వాడికి ఎప్పుడు తిండి ఆత్రమే. యారా చాక్లెట్, ₹1,00,000 చాక్లెట్ కొనేసుకుంటావా? లేదా మరి మా డాడీ చాక్లెట్ తేడు, బిస్కెట్ తేడు, ఏమే తేడు, అందుకని దేవుడిస్తే ఖచ్చితంగా చాక్లెట్లే, బిర్యానీ ప్యాకెట్టే. సరేరా బాబు అన్నాడట. రెండో వాడు, పిల్లలు అందరూ సండే స్కూల్ ఉన్నారు, లేకపోతే వాళ్ళని ఇక్కడ నిలబెట్టి మీకు వీడియో చూపించేవాడిని. రెండో వాడిని అడిగారట, ఒరే నువ్వైతే నాక జీన్ ప్యాంటు, టీ షర్ట్ అంటూ ఇయటం పాడరు గారు. ఆడికి ఇంక ఎప్పుడు బట్టలు పిచ్చే, బట్టలు కొనుక్కుంటాను. సరేరా అన్నారట. సరే, మూడో వాడి సంగతి, నువ్వేం చేస్తావురా? నేనా రవణ్లకు బిజినెస్ చేస్తాను, పెట్టుబడి పెడతాను, అంబానీ కల్లుడైపోతాను. ఓరి నాయనో, చూడండి ఆ పిల్లోడు
చూడండి, ఆ పిల్లోడికి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే మైండ్ సెట్. సరేరా అన్నాడు. ఎంతమంది అయిపోయారు అక్కడికి? నోయల్ రాజా చెప్పు, 1 2 ఒకటి ఏమన్నాడు వాడికి ఎప్పుడు? మీటింగ్ తర్వాత డ్రెస్సింగ్, తర్వాత ఏమో బిజినెస్ మ్యాన్ అవ్వాలని. సో 4వ వాడు వచ్చాడు. వాడిని అడిగారట పాస్టర్, ఒరే నువ్వు ఏం చేస్తావురా దేవుడికి నీకు ₹1,00,000 ఇస్తే? వాడంటాడట, దేవుడికి నాకు ₹1,00,000 ఇస్తే ముందు దేవుడికి దశంభాగం తీసేస్తాను. ఆ పిల్లోడు మైండ్ సెట్ చూడండి, 10% దేవుడికి ఇచ్చేస్తాను, ఈ 90% కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను, నాన్న దగ్గరికి వెళ్తాను, ఇంట్లో ఏం కావాలో, మమ్మల్ని ఇంతగా పెంచుతున్న తల్లిదండ్రులకి ఏది కావాలో, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి అమ్మోళ్ళ చేతిలో పెడతాను. పెద్దోళ్ళు మాకేం కావాలో, ఏ సమయానికి ఏది కావాలో అన్నీ నాకు సమకూరుస్తారని ఆ పిల్లోడు చిన్న వయసులోనే దేవుడు పని గురించి ఆలోచించాడట. రోజులు గడిచినాయి. కొన్ని సంవత్సరాలు, 10-15 సంవత్సరాల తర్వాత ఈ 4 పిల్లల్లో ఆ 4గో పిల్లోడు ఉన్నాడు చూసారా, ఆ 4గో పిల్లోడు అన్నాడు చూసారా, నాకు నిజంగా దేవుడు ఇస్తే మొదట దేవుని పనికి నేను ఇస్తాను అనే భావనతో అన్నాడు చూసారా. నిజంగానే ఆ మాట దేవుడు స్థిరపరచాడండి. నిజంగా చిన్నపిల్లల మైండ్ ఎలా ఉంటుందంటే తడి సిమెంట్. మనం ఏది ఫస్ట్ వాళ్ళ మైండ్లో రాసుకుంటారో అదే ఫిక్స్ అయిపోతారు. నిజంగా అలా అన్నాడేమో దేవుడు, అది ఆమెనన్నాడు. ఆ పిల్లోడు జీతం ఇప్పుడు మంచి అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పిల్లోడు నెలకు వచ్చేటప్పటికి జీతం 2,50,000. చప్పళ్ళు కొడుతూ ఒకసారి. ఈ రోజుకి కూడా దేవుని మందిరంలో తగ్గించుకుని ఎంతో వినయ విధేయతలతో దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాడట ఆ పిల్లోడు. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒక జీతం ఉంది. ఇప్పుడు సేవకులుగా మేము ఉన్నామా, ఇల్లు, ఇంటోళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ వదులుకొని, బంధువులు అన్నీ వదులుకొని దేవుని సేవే ధ్యేయం అనుకుని మేము వచ్చి దేవుని పరిచర్యలో ప్రయాసపడుతున్నాము. దేవుడు ఒక జీతం ఇస్తాడు. సేవకులుగా మాకు జీతం ఏంటి? మిమ్మల్ని అడగొద్దు కానీ బైబిల్లో మా జీతం ఏంటో చదివిస్తాను ఒకసారి. సేవకులకి దేవుడు ఇచ్చిన జీతం ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 31-21. సేవకులకి దేవుడు ఇచ్చే ఒక జీతం ఉంది. ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేస్తున్న సేవకులకి ఒక జీతం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో లేవీలు సేవ అనగా ప్రత్యక్షపు గుడారం సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగాలన్నిటినీ వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాను. 31 చదువయ్యా. 31. మీరు మీ కుటుంబీకులు ఏ స్థలమందు దీన్ని తినవచ్చు, ఏలయనగా ప్రత్యక్షపు గుడారం దగ్గర మీరు చేస్తున్న సేవకు అది మీకు జీతం. అంటే ప్రత్యక్షపు గుడారం చెప్తున్నాను కదా మీకు, అక్కడ సేవ చేస్తున్న వాళ్ళకి జీతం ఏంటంటే, లేవీలకి జీతం ఏంటంటే దశంభాగం ఇచ్చేవాడు దేవుడు. లేవీలకి స్వాస్థ్యం ఇవ్వాల. ఇక్కడ కూడా సేవకుడు జీతం ఏంటంటే మీరు ఇచ్చే ప్రతి పైసా అది దేవుని పని కోసమే, స్వార్థ వ్యాపకం కోసమే. ఒక సేవకునిగా నా ఆశ దేవుని సేవ అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేకమైన మందిరాలు కట్టాలి, సేవ విస్తారంగా జరగాలి. దాని కొరకు మిమ్మల్ని ఒక సాధనంగా దేవుని పని చేయటానికి యేసు నామములో మిమ్మల్ని వాడుకునుగాక. 3 రోజులు కోటాలు జరిగినాయా? దేవుడు ఒక తల్లిని ప్రేరేపించారట. నేను మామూలుగా జనరల్గా చెప్పాను, దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తే బలవంతంగా కాదు. వెంటనే ఆ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వారంటారు, ఆ అక్క అంటారు, అన్న సేవకులు వస్తున్నారు కదా, సేవకులకి ఈ కానుక ఇవ్వండి అన్నయ్య. ఆమె గుండెల్లో ఆ ఆసక్తిని దేవుడు పెట్టాడు. దేవుడు అలాంటి బిడ్డల్ని ఎప్పుడు మర్చిపోడు. తగిన దీవెన వాళ్ళకి కన్నులారా చూసేటట్లుగా సహాయం చేయనుగాక. భోజనాల విషయంలో చాలామంది దేవుని పని కోసం అనేక విధాలుగా సహకరించారు. ఆ దీవెన కళ్ళతో వాళ్ళు చూసెదురుగాక. దేవుడి పని అంటే ఏంటో చెప్తాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే, దేవుని మందిర పని చేయండి అనే మాట అక్కడ సైన్యములకు అధిపతిగా యెహోవా తమ దేవుని మందిరము చేయ పని మొదలు పెట్టారు. అంటే దేవుని పని ఏంటంటే
మందిరాలు కట్టడం, దేవుని మందిరం నిర్మాణం జరగాలి. నా ఆశ ఏంటంటే అన్యులు వాళ్ళకి ఏదైనా వస్తే ఏదో ఒక విధంగా మందిరం కట్టించాలని వాళ్ళు అనుకుంటారు. అన్యులు ఒక గుడి కట్టించాలనుకుంటుంటారు. దేవుని పిల్లల గుండెల్లో ఏ భారం ఉండాలంటే అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా మందిరాలు లేని స్థలాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో మీ ద్వారా ఒక మందిరం కట్టబడును గాక. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి చేతులు పెగితే ఆమేనని చెప్పండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకును గాక. హుషారుగా ఆమేనందమా? గుడ్. ఒకటి, దేవుని పనికి జీతం ఇస్తాడు. ఆ దేవుని పని ఎలా ఉంటుందో 3 విధాలుగా మీకు చెప్పాను. ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్, ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు. ఆయన ఇచ్చు జీతం ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతం పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృప. చూడండి సందర్భాన్ని చూస్తే, రెండవదిగా పాపానికి జీతం అనండి. మీ పక్కలకి షేకండి మాట చెప్పండి, గుర్తుండిపోయేట్లు. ఏమన్నారు? మా పాపకి ఇంకా జీతం రాలేదంటున్నారా? ఒకసారి చెప్పండి, పాపానికి జీతం. కుర్చీ మీద ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి, అయ్యా పాపానికి జీతం అనండి. అనయ్య, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించేస్తాడులే, పర్వాలేదులే అనే భావనతోనే ఉండిపోతూ ఉంటారు. పాపానికి ఒక జీతం ఉంది, అదేంటంటే మరణం. నువ్వు దేవుడు పని చేసావా, దానికి ఒక కిరీటం ఉంది. అయితే పాపానికి బాగా దగ్గరైపోయి పాపం అలవాటు ప్రకారంగా పాపం అనే ఊబిలోనే ఉండి ఆ పాపంలోంచి పైకి రాలేని పరిస్థితుల మధ్యలోనే ఉంటే, ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడైనా ఆ పాపాన్ని వదిలేసుకో. ఏ పాపాన్ని నువ్వు ఇంకా మానకుండా ఉండిపోయావో అది నీ అంతరాత్మకు తెలుసు. నేను మరలా భూతద్దం పెట్టి చెప్పక్కర్లా. అది ఏ పాపమో ఈ రోజుకి నీ ఉదయకాలంగా నువ్వు విడిచిపెట్టేస్తే నిన్ను దేవుడు మన్నించి క్షమించి ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. నిజంగా దేవుడు కృప. ఆగస్టు 15కి 9 మంది బిడ్డలు బాప్తిసం పొందారు. యేసు నా రక్షకుడని ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెబుదామా? 9 పేరు జీవ గ్రంథంలో ప్రభువు లిఖించాడు. ప్రత్యేకంగా వెంకట్ గారి విషయంలో చాలా నాకు ఆనందం. అస్సలే మేము వాళ్ళ ఇంటికి వెళితే సూర్య నమస్కారం, అసలే మేము వాళ్ళని పలకరించడానికి వెళ్తుంటుంటే ఆయన దేవుని పలకరిస్తూ ఉన్నాడు. ప్రభువా అని వాళ్ళ భార్య ప్రార్థన చేసుకుంది, మేము ప్రార్థన చేస్తాం. ప్రభు నిజంగా వెంకట్ గారిని త్వరగా స్వతంత్రత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పరిశుద్ధపరుస్తుంది. నా ప్రార్థన, ఇక్కడికి వచ్చే స్త్రీలు చాలామంది తమ భర్తల కోసం ఎంతో కాలంగా కన్నీళ్లు కారుస్తున్నారు. త్వరగా మీ భర్తలు త్వరగా ప్రభువుని అంగీకరించడానికి దేవుడే వారి పాపములు క్షమించి మన్నించి సరిచేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? అరే, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరలా పాపం విడిచిపెట్టకుండా మరలా పాపంలో ఉంటే ఒక జీతాన్ని నీ కోసం దేవుడు దాస్తున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఆ పాపంలోనే ఉన్నావు అనుకో, ఒక జీతం ఉంది ఆ పాపానికి. ఇందులో కూడా 3 అనుభవాలు చెప్తాను. ABC అని 3 అనుభవాలు చెప్తాను. చాలామంది ఏం పర్లేదులే దేవుడు అటు చూస్తా క్షమించేస్తాడు అనుకుని పాపము చేసి దానికి ఫలితాన్ని కూడా, దానికి శిక్ష కూడా వాళ్ళు పొందారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము అవ్వలు ఉన్నారా? ఏదైనా తోటలోనే ఉండమని చెప్పాడా? వినలేదు వాళ్ళు. మంచి చెడు ఫలాన్ని తినొద్దు, అన్ని తినండి అని చెప్పాడు, వినలా. దేవుని యొక్క తోటలోంచి బయటికి గెంటి వేయబడి ప్రసవ వేదన పడే పరిస్థితి. ఎంత పంట పండించినా ఆ ఫలితం రాకుండా ఎంత వేదన. కయీను చెప్పినా వినలేదు, దేశ దిమ్మరైపోయిన పరిస్థితులు. ఇట్లాగా ఎందరో భక్తులు వాళ్ళు పాపానికి శిక్షా ఫలాన్ని వారు అనుభవించారు. ఈ ఉదయకాలం ప్రభు నీకు చెప్తున్నాడు ఏంటంటే,
ఒకేలా మరింత కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక మీదట పాపం జోలికి వెళ్ళొద్దు. లేదండి నాకు అలవాటు అయిపోయిందని అనుకుంటావా? ఒక ముగ్గురు వ్యక్తుల్ని నీ ముందు ఒక ఎగ్జాంపుల్గా, ఒక అర్థంలాగా నీ ముందు పెడుతున్నాను. వాళ్ళు అలా అనుకున్నారు, చివరికి వాళ్ళ జీవితాలు ఎంత నష్టపోయాయో నీకు ఒక మేలుకొల్పు, ఈ ఉదయకాలం నీకు ఒక ఆలోచన చేసేటట్లుగా ఈ మాటలు నీకు చెప్తున్నాను. దావీదు జీవితం అనండి. ఇలా అనుకున్నాడు దావీదు. వాస్తవంగా దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దావీదుకి. ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంత ఉన్నత స్థాయి ఇచ్చినప్పుడు ఎంత చక్కగా బ్రతకాలి దేవుని కోసం. మనలాంటి సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంత భక్తిపరుడు. మరి ఈ భక్తిపరుడికి ఏం తోయలేదు? ఈ భక్తిపరుడికి దేవుని పట్ల ఇంకా భక్తి అధికం కావాల్సింది, కానీ లోక సంబంధమైన పాపానికి పాల్పడాలనే ఆశ కలిగింది సాతానుగాడు. యుద్ధంలో ఉండాలి, వాస్తవంగా యుద్ధ భూమిలో ఉండవలసినాడు మిద్దెక్కి కూర్చున్నాడు. చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు, పాపంలో పడ్డాడు. సరే, అక్కడితో ఆగిపోయాడా? లేదు, అక్కడితో ఆగిపోలేదు. పాపానికి శిక్ష, పాపానికి జీతం ఏంటో ప్రభు చెప్తున్నాడు. సరే, తప్పైపోయింది, క్షమించమని దేవుని పాదాలు పట్టుకుని అక్కడితో ఆగిపోయాడా? లేదు. ఎవరైతే పాపం చేయాలని ప్రేరేపించాడు ఆ బెత్షెబా యొక్క భర్త ఉన్నాడే, ఉరియా, ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడండి. ఒక మనిషిని చంపడం అది ఎంత దారుణకరమైన, మనస్సాక్షి లేని జీవితం. ఇంత ఘోరంగా ప్రవర్తించాడు. నిర్దాక్షిణ్యంగా ఏ పాపం ఎరుగని ఆ ఉరియా ఎంత నమ్మకస్తుడు తెలుసా? దావీదు ఒకసారి అంటాడు, నువ్వు ఈ యుద్ధంలో వదిలి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అంటూ ఉంటుంటే, లేదు లేదయ్యా, ఎంత యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాను? అంత నమ్మకమైన సైనికుడు దావీదు దగ్గర. మరి అలాంటి నమ్మకస్తుడికి ఎలా అన్యాయం చేయాలనిపించింది? పాపం. చివరికి దావీదు కుటుంబం పాపం వల్ల ఎంత శిక్ష భరించాడో తెలుసా? చూడండి, లేఖనాల్లో మీకు చదివిస్తాను. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 10వ వాక్యం అండ్ 15 వాక్యాలు కూడా నీవు చూద్దాం. నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నీ ఇంటోళ్ళకి సదాకాలము యుద్ధం జరుగుతుంటది. చదవమ్మా. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి అందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యం రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయింతున్నా. నేను సందర్భాన్ని మీరు చూస్తే ఆ చివరి లైన్లోకి వచ్చాడు 13లో అంటాడు, నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో చెప్పగా, అయితే ఈ కార్యముల వలన యెహోవాను దూషించుటకు శత్రువులు గొప్ప హేతువు కలుగు చేసిరి. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. ఒకసారి ఆలోచించండి. దావీదు చేసిన పాపము కుటుంబం మీద పడ్డది. మీలో చాలామంది తండ్రులు, తల్లులు ఇలా అనుకోవచ్చు, ఏం పర్వాలేదులే, నేను ఎలా ఉన్నా పర్వాలేదులే, నా పిల్లలు బాగుండాలని అనుకో. అలా అనుకోవద్దు. నువ్వెలా ఉంటావో నీ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. ఒక తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్టివారే. దావీదు చేసిన ఆ పాపము అతనితో పోలేదు. తన కడుపును పుట్టిన పిల్లోడు చనిపోయాడు. ఒక తండ్రి ముందు పిల్లలు చనిపోయారంటే అది ఎంత వేదన. సరే, అక్కడితో ఆగిందా? ఇంట్లో రోజు యుద్ధాలే. ఈరోజు మీరు ఆలోచించండి, మీ ఇంట్లో గొడవలకి, సమస్యలకి కారణం ఏంటి? అక్కడితో ఆగిందా? తన కడుపును పుట్టిన అమ్నోను ఉన్నాడు చూసారా, సేమ్ తండ్రి ఏ ఫార్ములా పాటించాడో
కొడుకు కూడా అదే ఫార్ములా. సొంత చెల్లె తామారుతో పాపం చేయటానికి దిగజారిపోయిన స్థితి. అక్కడితో ఆగిందా? ఇంకో కొడుకున్నాడు అబ్షాలోం. ఎంత ఘోరం అంటే తండ్రి మీదే తిరగబడ్డాడు. చివరికి దావీదు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అరణ్యానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను, పాపం ఎవరు చూడలేదు అనుకోవద్దు. పాపానికి ఒక జీతం, శిక్ష ఉంది. ఈ ఉదయకాలం నీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక. ఇప్పుడే నీకు మారు మనసు వచ్చునుగాక. యేసు నామములో హృదయం తెరవబడునుగాక. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పాపానికి జీతం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. మంచు కొండ ప్రాంతాల్లో ఒక వేటగాళ్ళు అక్కడ ఉన్న కొన్ని జంతువుల్ని పట్టుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్రయత్నం ఏంటంటే, ఒక కత్తి తీసుకుంటారు, ఆ కత్తిని అలాగా నిలబెడతారు, ఆ కత్తి నిండా కూడా రక్తాన్ని పోస్తూ ఉంటారు, దానికి ఐస్ గడ్డలు లాంటివి పెడతా ఉంటారు, మరలా దానిపైన రక్తాన్ని పోస్తూ ఉంటారు. వెంటనే ఈ జంతువుకి రక్తం అంటే ఇష్టం. వెంటనే గబగబా ఆ కత్తి దగ్గర ఆ రక్తం కనబడిన వెంటనే గబగబా వచ్చి ఆ కత్తిని అలాగ తన నాలుకతో టేస్ట్ చేస్తూ ఉంటుందట ఆ జంతువు. వెంటనే ఆ బ్లడ్ టేస్ట్ చేస్తూ ఉంటుంటే ఆ ఐస్ కరిగిపోతుంది, ఇంకా ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫ్రెష్ బ్లడ్ వేడిగా వస్తూ ఉంటుందంట. దాన్ని అనుకుంటుందంట, నాలిక తిమ్మిరెక్కిపోయి ఇది ఇంకా బాగుంది అనుకుంటుందంట. చివరికి ఆ కత్తి తన నాలుకతో ఆ కత్తిని అలా టేస్ట్ చేయటం వల్ల తన రక్తం తానే తాగి 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 చివరికి అక్కడే చచ్చిపడి ఉంటుందట. వెంటనే వేటగాడు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు. చూడండి, ఆ జంతువుని పట్టుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన ట్రిక్స్. సాతానుగాడు కూడా నీకు అనేక ఆశలు చూపిస్తూ ఉంటాడు. చివరికి ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ రోజైనా మారు మనసు పొంది ఇప్పుడైనా సరే నీ పిల్లల మీదకి ఆ శాపం రాకుండా ఇప్పుడైనా విడిచిపెట్టగలిగితే, యేసు నామములో కనికరం నీ మీదకి వచ్చునుగాక. బి గెహజీ అనండి. అబ్బా, ఎంత గొప్పోడంటే, గొప్ప దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నాడు. వాళ్ళ గురువేమో ఏలియా దగ్గరేమో ఎలీషా అద్భుతంగా పనిచేస్తే, ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ఇంకెంత అద్భుతంగా పనిచేయాలి. అసలు గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవాలి. కానీ గురువుగారికి తెలియకుండా నయమాను వెంట పడ్డాడు. ఆ వస్త్రాల కోసం, ఆ డబ్బు కోసం పరిగెత్తాడు. చివరికి మనం చూస్తాం కదా, లేఖనంలో మనం చూస్తే ఎలీషా అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హబ్బే గురుగారు, మీకే వాటర్ బాటిల్ అందించాలని ఉన్నానండి, ఎక్కడికి వెళ్తానండి బాబు, మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తారండి? ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే గురువుగారు చెప్తారు, ఆ నయమాను వదులుకున్న ఆ కుష్టి నీకు తరతరాలకి నీ కుటుంబానికి ఉంటుంది. చూడండి ఎంత శాపమో. ఈరోజు ఆ కీడు ఎవ్వరికి దరి చేరకుండగా ఇప్పుడే పాపము విడుదల దొరుకునుగాక. ఆకాన్. అన్నిటికి రిఫరెన్స్ చెప్పే టైం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను. ఆకాన్. యెహోషువ చెప్పినాడు, శపించబడింది ఏది కూడా నువ్వు ముట్టుకోవద్దు, ఏది తీసుకోవద్దు. వినాలి కదా, వినలేదు. శాపగ్రస్తమైంది తెచ్చి టెంట్లో, గుడారంలో దాచిపెట్టేసుకున్నాడు. చివరికి అతని స్థితి ఎలా ఉందంటే, తనతో పోలేదు, తాను చేసిన పాపానికి కుటుంబం అంతటికి శిక్ష వచ్చింది. చూడండి పాపం ఎంత ప్రమాదకరమో. పిల్లల్ని రాళ్ళతో కొడుతున్నారు. ఆ పిల్లలు అడుగుంటారు, డాడీ అమ్మ ఏంటమ్మా ఇలా రాళ్ళు ఇచ్చి నన్ను కొడతారేంటమ్మా అని. మా ఇంట్లో మా తాతయ్య ఉండేవాడు. ఎవరైనా చిన్న తప్పు చేశారంటే, చిన్న మిస్టేక్ చేశారంటే, ఆయన చెప్పినట్టు చేయలేకపోతే ఇంట్లో అందరినీ కొట్టేసేవాడు. అసలు
సూరన్న గారని మా తాత పేరు. మా నాయనమ్మ చేసిన, లేకపోతే ఆ చిన్నకు ఎవరైనా మాట వినకపోతే ఇంట్లో అందరినీ కూడా వేసేవాడు. మా తాతయ్య అంటే అంత భయం. ఇప్పుడు ఇక్కడ ఆకాను ఫ్యామిలీకి ఎలా వచ్చిందంటే, చేసింది వాళ్ళ నాన్న, పిల్లల్ని ఇప్పుడు రాళ్ళతో కొడుతున్నారు. ఆ పిల్లలు అని ఉండొచ్చు, అమ్మా ఏంటమ్మా నన్ను రాళ్ళతో కొడతారు ఏంటమ్మా అని అంటుంటుంటే వాళ్ళ అమ్మ అంటుంది, నిన్నే కదరా నన్ను కొడుతున్నారు. ఎంత భయంకరమైన స్థితి, ఆ కుటుంబానికి ఎంత శాపం. ఈరోజు నా ప్రార్థన, నీకు ఒక వాక్యం చదివిస్తాను, నీ కళ్ళు తెరిపించే మాట. పాపం గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, యవనస్తులు ఈ మాట ఖచ్చితంగా మీరు వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మరింత కీడు నీకు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక పాపము చేయకు. అంటే పాపం నీకు ఎంత కీడు తీసుకొస్తుందో చూడండి. మరింత కీడు నీకు కలగకుండా ఉండినట్లు ఇక పాపం జోలికి వెళ్ళొద్దు. యేసు నామములో నీ హృదయ నేత్రాలు వెలిగించబడునుగాక. ఇప్పుడే ఆ పాపపు క్రియలు యేసు నామములో పాతి పెట్టబడునుగాక. యేసు రక్తం ప్రతి పాపముల నుండి కడిగి పరిశుద్ధపరచునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? నినేవే పట్టణస్థులు ఎలాగైతే యోనా ప్రకటన విని రాజు సహితం పిల్లల సహితం గోని పట్ట వేసుకుని ఉపవాసాలుండి ఎలా ఏడ్చి వారు ఆ ప్రాంతం మీదకి వచ్చే శిక్షను తప్పించుకున్నారో, నా ప్రార్థన మీ కుటుంబం మీద ఉన్న ప్రతి శిక్ష, దోషం, ప్రతి శాపం తొలగిపోవటానికి నువ్వే ఒక నినేవే పట్టణస్థులాగా దేవుని పాదాలు పట్టుకుంటే ప్రతి కీడు, ప్రతి శాపం యేసు నామములో నా తండ్రి తొలగించునుగాక. కానీ ఈరోజు అలా ఉండట్లేదు. ఇంకా బరి తెగించి ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. మరింత కీడు నీకు కలగకుండా ఉన్నట్లు ఇక పాపం చేయొద్దని చెప్తే, వాక్యం అలాగే చెప్తారులే, దేవుని మాటలు అలాగే ఉంటాయని ఎవ్వరికి కూడా, కనీసం ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ఒక జీతం ఉంది, అది మరణం. అది తప్పించడానికి యేసయ్య వచ్చాడు. ఈ ఉదయకాలం నీ మనోనేత్రం యేసు నామములో నా ప్రభు వెలిగించునుగాక. మీకు అర్థం అవటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. పాపం ఎంత కీడు తీసుకొస్తుందో మీకు చెప్తాను. పాపం ఒక కుటుంబం మీదకి ఎంత శాపాన్ని తీసుకొస్తుందో చెప్తాను. ఒక మంచి బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు చాలా కష్టపడ్డాడు. ఒకప్పుడు పేద కుటుంబమే, అమ్మా నాన్న కష్టంతో పైకి వచ్చిన వాడే. కష్టపడి మంచి బ్యాంకులో ఒక మంచి హోదా, మంచి శాలరీ, ఉద్యోగం చేసే స్థాయికి ఎదిగాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే ఇలా అనుకున్నాడు, నాకు వివాహ వయసు వచ్చింది, ఎంతకాలం నేను చదువు ఉద్యోగం అని ప్రయాసపడ్డాను, మొత్తం మీద ఈ ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను, గుడ్. ఇప్పుడు నాకు యుక్త వయసు వచ్చింది కాబట్టి, వివాహ వయసు వచ్చింది కాబట్టి తగిన భార్య, యోగ్యురాలు, పెనిమిటికి కిరీటమని సుబుద్ధి గల భార్య, యెహోవా దానమని గుణవతైన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే అమూల్యమైనదని ఆలోచించి, అయినా డబ్బున్న వాళ్ళ సంబంధాలు చూడొద్దులే, ఎందుకంటే మనకన్నా బాగా ఉన్నత స్థాయిలో వాళ్ళు వస్తే మన మాట వినరని ఆలోచన కలిగి, బాగా పేద కుటుంబంలో ఉన్నవాళ్ళని, ఏ కట్నం కూడా ఆశించకుండా భార్యని, పేద కుటుంబంలో ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఇలా అనుకున్నాడంట, తప్పకుండా నా భార్యని మంచిగా చూసుకోవాలి, మంచిగా చక్కబెట్టుకోవాలి అనుకున్నాడట. సరే అనుకుని అలాగే శాలరీ కూడా ఆమె కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసి సగం జీతం ఆవిడ పేరునే వేస్తూ ఉండేవాడట. ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, పేద కుటుంబంలోంచి వచ్చిందని ఆలోచన కలిగి ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి శాలరీ సగం జీతం ఆవిడకి ఇచ్చేసేవాడట. మిగిలింది మెయింటెనెన్స్కి సరిపోతూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆలోచించాడు, నేనేమో డ్యూటీలో ఉంటాను, ఆమె ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది కదా, ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకోవాలంటే ఫోన్ కావాలి కదా అనుకుని ఒక ఐఫోన్ కూడా కొనిచ్చాడంట. స్తోత్రం చెప్పి ఒకసారి గట్టిగా. ఎంత ప్రేమో చూడండి. సగం జీతం ఇచ్చేసాడు, ఫోన్ కూడా కొనిచ్చాడు.
పోనీ ఇంటి దగ్గర ఏదో పని అప్పగించుంటే బాగుండేది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈవిడ ఇంకా అస్సలే మామూలుగానే ఖాళీగా ఉండరు. ఇక ఫోన్ వచ్చిన తర్వాత ఇక ఆల్ ఇండియా రేడియో ఈవిడ ఎప్పుడు ఫోన్ చేద్దామన్న బిజీ అని వస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈమె కొద్ది రోజులు మేబీ ఒక పాప బాబు పుట్టే వరకు కూడా బాగానే ఉంది. ఆ తర్వాత లోక ఆశలకి ఇంట్లో పెద్ద టీవీ ఒకటి కొనిపెట్టాడు, చేతిలోనేమో సెల్ ఫోన్ ఒకటి ఇచ్చాడు. ఇంకా ఆమెకి ఖాళీ ఉండగా ఏం చేయాలి, కొంతమందికి ఖాళీ ఉంటే ఏం చేయాలో తెలియదు. అందుకే మనిషి ఎప్పుడు కూడా ఖాళీ ఉండకూడదు. స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. ఏదేనులో అవ్వమ్మ ఖాళీగా ఉంది, వెంటనే వచ్చాడు. ఇది నిజమా? నువ్వు ఖాళీగా ఉండకూడదు. సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే వాక్యం చదువుకోవడం, సమయం దొరికితే ఇంటికి సంబంధించిన పనులు ఏమున్నాయో, నా భర్త రక్షణ కోసం, నా పిల్లల కూడా ఇట్లాగా ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. కానీ ఆమె ఖాళీ దొరికితే టీవీ రిమోట్ చేతిలో ఉంది కాబట్టి ఇక మంచానికి అడ్డంగా పడుకొని టీవీ పెట్టుకుంటా, ఫోన్లు మాట్లాడుకుని ఇట్లాగా టైం వేస్ట్ చేసుకుంటా ఉండేది. మొత్తం మీద ఎవడో తగిలాడు ఫోన్లో, అంతే. భర్తకి తెలియకుండా లోక సంబంధమైన పాపానికి పాల్పడింది, అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఇంత మంచి జీతం ఉన్న భర్త ఉన్నాడే, ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారే, వీళ్ళకి అన్యాయం చేయకూడదనే మనస్సాక్షి కూడా లేదు ఆవిడికి. పాపం అనే ఊబిలోకి దిగజారిపోయింది. రోజులు గడుస్తున్నాయి. చివరికి ఆ వ్యక్తితోనే నా భర్త అవసరం లేదు, ఈ వ్యక్తే నాకు పర్మనెంట్ అనేటట్లుగా వాళ్ళిద్దరు మాస్టర్ ప్లాన్ చేసుకుని కొంతమంది కిరాయోళ్ళని మాట్లాడి, బ్యాంక్ నుంచి వచ్చేవాళ్ళు లేటుగా వస్తారు, అవునా కదా? చాలా లేటుగా, మనకులాగా ఈవినింగ్ 5 గంటలకు వచ్చే డ్యూటీ కాదు వాళ్ళకి, చాలా లేటుగా అన్నీ చక్కబెట్టుకుని వస్తూ ఉంటారు. ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. వెంటనే చెప్పారు, పలానా చోట ఆయన బైక్ వేసుకుని వస్తూ ఉన్నాడు. కొంతమంది గూండా వాళ్ళని రెడీ చేయించి సొంత భార్యే నిర్దాక్షిణ్యంగా భర్తని పెట్రోల్ పోసి తగలపెట్టించేసింది. కనీసం బూడిద కూడా మిగలకూడదు అనేటట్లుగా ఆలోచించింది. పాపం పట్టుకుంటుందండి. నిజంగా ఆయన ఆ యొక్క అగ్నిలో కాలిపోతున్నప్పుడు ఇలా అనుకునేవాడు, నేను ఎవరికి అన్యాయం చేశాను, నాకు మంచి భార్య ఉంది, ఏంటి నా పిల్లలు ఏమైపోతారు అనుకుని ఉండవచ్చు. కానీ భయంకరంగా ఆ అగ్నిలో భయంకరంగా కాలి బూడిదైపోయాడండి. పాపం పట్టుకుంటుంది, పాపం కీడు తీసుకొస్తుంది. కొద్ది రోజులు కూడా గలవలేదండి, తన భార్య ఎంత పాప శిక్ష తీసుకొచ్చిందో, మంచాన్ని పురుగులు పడి చచ్చిపోయిందండి రోగంతో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా భయంకరంగా చాలామంది బరి తెగించి భర్త ఉండగా కూడా పాపానికి పాల్పడుతున్న అనేకులు. దేవుడు చెప్తున్నాడు, ఒక కీడు నీ మీదకి వస్తుంది, నీతోనే పోదు, నీ పిల్లల మీద కూడా ఆ కీడు వస్తుంది. ఈరోజైనా మేల్కొని యేసు నామములో నీ హృదయంలో పరివర్తన వచ్చునుగాక, ఇప్పుడే విడుదల దొరుకునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుడుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. మరొకసారి చదవమ్మా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో మూడవదిగా ఫైనల్గా క్రియలకు జీతం. నాతో కలిసి చెప్పండి ఈ మాట, ఇంకొకసారి చెప్పండి. క్రియలకు జీతం. ఎక్కువ మాటలు కాదు, ముచ్చటగా 3 మాటలు. 1, దేవుని పనికి జీతం. 2, పాపానికి. 3వది ఏంటంటే క్రియలకు జీతం ఉంటుంది. నువ్వు ఈ భూమి మీద చేసే కొన్ని క్రియలు ఉంటాయి కదా, ఆ క్రియలకు తప్పకుండా దేవుడు జీతం ఇస్తూ ఉంటాడు. ఒక కీర్తన పాడుతూ ఉంటాను. దేవుడు మనకిచ్చే
ఆ కిరీటం, ఆ యొక్క ఆనందాన్ని గురించి మనం వర్ణించటానికి అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్న ప్రేమించి, చప్పలు కొట్టండి, నీ కృపయే. యోగ్యత లేకున్నా, కృపయే అని రెండు చేతులకు చెప్దామా? కృపయే, కృపయే. చేతులు ఏమై ఉన్నాను, ఇంకొకసారి కృపయే, కృపయే. నీ బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. దేవుడిచ్చు ఉన్నతమైన బహుమానం మన కొరకు ఆయన సిద్ధపరిచిన జీతం. అందరూ సంతోషంగా చప్పట్లు. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతోన బలపరచితివే. లోకమునన్ పాడదమా? ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయ, నీ కృపతోన బలపరచితివే. చేతులెత్తి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నీ పాటి వాడను. ఆమేన్. ఇంతగా నన్ను దీవించుటకు నీ పాటి, నీ కృపకు ఎల్లప్పుడు, నేను నీ కృపకు ఎల్లప్పుడు. చేతులు పైకి, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను యేసయ్యా, ఇది కేవలం నీ కృప నాయనా. నేను బ్రతికి ఉన్నానంటే, అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. దేవుడు కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండలేం. ఆయన మన కొరకు మన క్రియలకు ఒక జీతాన్ని ఇస్తున్నాడు. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. అయ్యా, దేవుడిచ్చే ఆ జీతం ఎలా ఉంటుంది మన క్రియలకి అంటే, ఇందులో ప్లస్గా 3 భక్తుల్ని మీ ముందుంచి త్వరగా ముగిస్తాను. ఏబిసి. ఏ కొర్నేలి. నిజంగా కొర్నేలి జీవితం ఎంత గొప్పదంటే, 100 మందికి లీడర్గా ఉన్నాడండి. 100 మందికి లీడర్గా ఉన్నవాడికి అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది? 10 మంది అతని కింద పని చేయించే వాళ్ళకే
మేస్తులు కావచ్చు, చాలామంది ఓనర్స్కి ఖాళీ ఉండదు, బిజీగా ఉంటుంది. అలాంటిది 100 మంది అతని దగ్గర పనిచేస్తున్నారు, శతాధిపతి. అయినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆ శతాధిపతి చేసే పని ఏమిటంటే ప్రతిరోజు ప్రార్థన, కుటుంబ ఆరాధన చేస్తూ ఉన్నాడు. నేను యజమానులకి చెప్తా ఉంటాను, అయ్యా మగ మహారాజులందరికీ వందనాలయ్యా, వందనాలకి ప్రతి వందనాలు చెప్పడం సంస్కారం అయ్యా, వందనాలయ్యా, గుడ్. మీరు కుటుంబానికి యజమానిగా దేవుడు మిమ్మల్ని నియమించాడు. తప్పకుండా నా ప్రార్థన, మీరే మీ ఇంట్లో కుటుంబ ఆరాధన ప్రారంభించాలి. క్రియలు. ఈ కొర్నేలి ఎంత బిజీగా ఉన్నా సరే ఆరాధన, కుటుంబ ఆరాధన ఎప్పుడు మానేవాడు కదా. అలాగని దాన ధర్మాలు చేయటం కూడా ఎప్పుడు మానేవాడు, క్రియలు చేస్తూ ఉన్నాడు. వాక్యంలో ఈ విధంగా దేవదూత ప్రత్యక్షమే అంటది, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగా, ఆ క్రియలకు ఎలాంటి జీతం ఇచ్చాడో తెలుసా? కొర్నేలి చేసిన ప్రార్థన వృధా కాలేదు, కుటుంబ ఆరాధన చేసిన అది వృధా కాలేదు, ఆయన దాన ధర్మాలు వృధా కాలేదు. వాళ్ళ ఇంటికి పేతురు అనే దైవజనుడిని పంపించాడు. ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో కుటుంబం అంతటికి రక్షణ వచ్చింది. రక్షణే కాదు, దేవుడిచ్చే జీతం ఎంత గొప్పదంటే ఆ ఇంటోళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. అసలు ఎంత గొప్ప. నేను అనుకుంటాను దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కొర్నేలి భక్తి వ్యర్థం కాలేదు. చాలామంది ఇలా అనుకుండొచ్చు, ఏం చూస్తాడులే దేవుడు, ఎప్పుడు అలా అనుకోవద్దు. ఉపవాసాలు ఎప్పుడు దేవుడు వ్యర్థం చేసేవాడు కాదు, నీ ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. కొర్నేలి చేసుకున్న ప్రార్థన ఆ ఇంటి మీద ఎలాగా పనిచేసిందో, గొప్ప రక్షణ, దేవుని ఆశీర్వాదం ఆ కన్నులారా చూశారు. ఈరోజు కూడా నేను ఆశపడుతున్నాను, నీ ఇంటి వారుగా నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ ఇంట్లో కుటుంబ ఆరాధన, ఆ క్రియలు చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబానికి రావాల్సిన గొప్ప దీవెన యేసు నామములో నీకు సొంతమవును గాక. ఓకే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. తర్వాత చదువుకొని టైం అయిపోతుంది కదా. బి రూతు అనండి. నిజంగా రూతు జీవితం ఓ మాటలో చెప్పాలంటే మోడైపోయిన జీవితం, కానీ ఆమె క్రియల వలన ఆమెకి జీతం వచ్చింది. మన క్రియలే మనకి జీతాన్ని తీసుకొస్తాయి. ఆమె క్రియలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అత్తని విడిచిపెట్టాలని మనసు రావట్లేదు ఆవిడికి. అమ్మ కోడలందరికి వందనాలమ్మా, వందనాలని చెప్పండి అమ్మా. కోడలంటే మోడల్ అంటమ్మా, అందరికి వందనాలమ్మా, గుడ్. ఈరోజు మీరు కోడలు, రేపు అత్త అవుతారమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, వందనాలమ్మా. మీ అత్త తల్లిలాగా చూడండి. ఆ తల్లులు కూడా, ఆ అత్తలు కూడా మీ కోడల్ని అలాగే మీ బిడ్డలాగే చూడండి. నిజంగా ఈ యొక్క రూతు నయోమికి చేసిందని దేవుడు చూశాడు. ఆ ముసలమ్మ భర్తను పోగొట్టుకుని ఉంది. వెంటనే ఆమె దగ్గర ఎంతగా తగ్గించుకుని ప్రయాసపడుతుంది. ఆమె కూడా, అత్త కూడా కోడల్ని ఏమని పిలుస్తుంటే కుమారి. అమ్మ, అత్తలందరికీ వందనాలమ్మా. మీ కోడల్ని ఎప్పుడైనా కుమారి అని పిలిచారా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. ఆమె పిలుస్తున్న పిలుపు చూడండి, కుమారి. రూతుని ఏమంటుంది? కుమారి అని పిలుస్తుంది. నిజంగా వాళ్ళిద్దరి బంధం చాలా గొప్పగా ఉంది. అత్త దగ్గర ఎంతో నమ్మకంగా చాలా క్రియలు చేసింది. పొలానికి వెళ్ళి పరగ తీసుకొచ్చేది. ఆ క్రియలు బోయాస్ చూశాడు. నువ్వు చేసిన దానికి గొప్ప బహుమానం ఇస్తానని చెప్పాడు. అద్భుతం చెప్పనా? రూతుకి ఆమె క్రియలకి ఎంత జీతం దేవుడు ఇచ్చాడు తెలుసా? బోయాసు పొలంలో పని మనిషికి వెళ్ళిన ఆమెకి వానరం అయిపోయింది. కొంచెం కూడా తుప్పనాసానం ఉండకూడదు. పనావిడ వానరం అయిందంటే ఎంత ఆశీర్వాదం. అక్కడ తాగిందా? యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఇప్పుడు కొట్టొచ్చు దేవుని సందులో. క్రియలు ప్రభు అంటాడు, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండేవండి, దుర్మార్గుడిని ఉంచాడు. ఇంక మనం వానికి ఎంత చెప్పినా ఎండాడు, వదిలే. వాని క్రియలకు నేను సిద్ధపరిచిన జీతం ఉంది. మంచి క్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతాన్ని పొందుకున్నారు. భక్తి వేస్ట్, ఉపవాసాలు వేస్ట్, ఈ పని బాట లేకుండా పాస్టర్ గారికి ఏం పని ఉంది అనుకోవద్దు.
నీకు ఒక జీతం ఉంది తమ్ముడు, నీకు జీతం ఉంది అక్క. రూతుకి ఎంత గొప్ప జీతం ఇచ్చాడో ఆ మాట చదివిస్తాను నేను మీకు. ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందామా. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావు. ఆయన నీకు ఆ మాట, ఆయన నీకు సంపూర్ణ బహుమానం. ఆమె చెప్పండి. నిజంగా రూతు జీవితంలో ఎంత గొప్ప దీవెనండి ఇది. నా ఆశ, నీ క్రియలకి దేవుడు జీతం, లాస్ట్ జీతం మాట ఇది. లాస్ట్ జీతం, ఇంకా అక్కడ జీతం తీసుకోవడానికి అవకాశం ఉండదు మాట. ఇక ఇది ఈ ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట లాస్ట్. ఇక వాని క్రియలకు నేను జీతం ఇస్తాను. నా ప్రార్థన, యేసు నామములో ఇక్కడ చాలామంది రూతు లాంటి తల్లులు ఉన్నారు. వారి క్రియలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి కోసం, సంఘం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభునందు మీద ఏది ప్రయాస వ్యర్థం చేయడు దేవుడు. తప్పకుండా గొప్ప జీతం ఇచ్చునుగాక. ఆఖరిగా అబ్రహాం లేక దేవుడు పిల్లోడిని ఇస్తే తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టమన్నాడు. క్రియ చేయమన్నాడు. ఏ తండ్రికి మనసు వస్తుంది చెప్పండి? ఏ తండ్రికి మనసు వస్తుంది? అసలే పిల్లోడు లేక బాధపడతా ఉంటుంటే 90 ఏళ్ళు శారమ్మ, 100 ఏళ్ళు అబ్రహాంకి ఒక పిల్లోడు పుట్టితే ఆ పిల్లోడిని దేవుడికి ఇమ్మంటాడు. వెంటనే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే విషయంలో క్రియ, నోటి మాటలు కాదు, క్రియలతో తీసుకెళ్ళాడు. మోరియా పర్వతం మీద అర్పణగా బలిపీఠం మీద పెట్టాడు. క్రియలు. అందుకే యాకోబు పత్రికలో ఆ మాట చెప్పాడు అబ్రహాం గురించి. చూడండి, యాకోబు 2:21 చూస్తే, అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు, ఇస్సాకుని బలి అర్పించే విషయంలో ఎంతో క్రియ చేశాడు. మన పితరుడైన అబ్రహాము, యాకోబు 2:21, తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద బలి అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ మాట టిక్ చేసుకోండి. క్రియల ద్వారా నీతిమంతుడు. నిజంగా పిలుపుకు లోబడ్డాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఎంత గొప్ప దీవెన. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నిజంగా నీ క్రియలే నీ వెంట వస్తాయి. మీ పక్కలకు షేక్ అండి చెప్పండి, నీ క్రియలే నీతో కూడా వస్తాయని చెప్పండి. నాకు కాదు, మీ పక్కలకు చెప్పండి అమ్మా, నీ క్రియలే నీ వెంట వస్తాయని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి క్రియలు చేయండి. రూతులాగా, అబ్రహాంలాగా అండ్ కొర్నేలిలాగా మీ క్రియలకు దేవుడు గొప్ప జీతాన్ని దాచిపెట్టాడు. యేసు నామములో అలాంటి జీతాన్ని మీకిచ్చి సాక్షులుగా, సహకారులుగా దేవుని ఎదుట నిలబెట్టునుగాక. ఆఖరిలో చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక అమ్మాయి కాలేజీ చదువుకుంది, కష్టపడి చదువుకుంది, మంచి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, మంచి జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. వెంటనే ఆ కంపెనీ నుంచి ఇంటికి వస్తా జీతం అందుకుంది. వస్తా ఇంటికి చాలా తీసుకుని వచ్చింది. హైదరాబాద్ నుంచి చాలా వస్తువులు తీసుకుని ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది. ఇక అమ్మ కూతురు చూసిన వెంటనే చెప్పండి, ఇక ఆనందం, పరమానందం ఉప్పొంగిపోతూ ఉంటారు. వెంటనే ఆ బిడ్డ తల్లిని కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సోఫాలో కూర్చుంది వాళ్ళమ్మ. ఆ అమ్మాయి అంటది, అమ్మా నీకోసం ఇదిగో ఈ శారీ, నీకోసం ఈ గ్రీన్ కలర్ శారీ ఉంది చూసావా, ఆ పింక్ కలర్ శారీ ఉంది చూసావా, ఇదిగో బ్రౌన్ కలర్, ఇది నీకోసమే అమ్మ. వాళ్ళ అమ్మ కోసం అద్భుతమైన విలువైన వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చేసింది. ఒక గంట తర్వాత వాళ్ళ నాన్నగారు పని నుంచి వచ్చాడు. వచ్చిన వెంటనే కూతురు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న అసలు కొంచెం కూడా పలకరించట్లేదు. వెంటనే వాళ్ళ నాన్నే తగ్గించుకుని వెళ్ళి, అమ్మా తల్లి కూతురు ముచ్చట చాలా బాగుంది, మీ అమ్మకైతే అన్నీ తీసుకొచ్చి నాకేం తీసుకొచ్చావని వాళ్ళ నాన్న అడిగాడు. అడిగిన వెంటనే వాళ్ళ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, నీకేమీ తేలేదు డాడీ, అసలు నీకెందుకు తేవాలి డాడీ, ఏ రోజైనా చదువుకున్నావా, తిన్నావా అని నన్ను ఎప్పుడైనా పలకరించావా, ఎప్పుడు నీ పని అనుకుంటా ఉండేవా, నన్ను అసలు పట్టించుకున్నావా అని అమ్మాయి వాళ్ళ నాన్ని భయంకరంగా తిడతా ఉంటుంటే ఆ సోఫాలో కూర్చున్న వాళ్ళమ్మ, ఎవరమ్మాయి
నీ బట్టలు నువ్వే ఉంచుకో అని ముఖం మీద పడేసి, ఇదిగో నువ్వు ఇలా కష్టపడి చదువుకోవడానికి మీ నాన్న డ్యూటీలు కాదు ఓటీలు కూడా చేశాడు. రెక్కలు ముక్కలు చేసి సంపాదిస్తూ ఉంటుంటే నేనైతే వండి పెట్టాను, కానీ ఆ వచ్చిన డబ్బు ఎక్కడదనుకున్నాం? మీ నాన్న కష్టమే. మీ నాన్న కష్టపడి తేకపోతే నేను ఎక్కడ తీసుకొచ్చి వంట చేసి పెడతాను? యూనిఫామ్ వేసుకుని వెళ్ళిపోతున్నా కదా, ఆ యూనిఫామ్ ఎక్కడొచ్చింది? మీ నాన్నది కష్టమే. నీ కాలేజీ ఫీజు కడతారు కదా, మీ నాన్న కష్టమే అని వాళ్ళమ్మ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది వాళ్ళ అమ్మాయికి. ఇలాంటి తల్లులు ఎక్కడున్నారండి? కూతుని వెనకేసుకొచ్చే వాళ్ళే, నాన్న కష్టం చెప్పేవాళ్ళు లేరు ఈ రోజున. నిజంగా ఎప్పుడైతే చెప్తే వెంటనే వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, డాడీ క్షమించండి డాడీ, తెలియక ఇలా చేశాను. ఈరోజు ఈ ఉపమానం చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నువ్వు చేసిన క్రియలకి ఆయన జీతం ఇస్తాడు. ఆ తండ్రి కష్టం ఆ కూతురు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి కష్టాన్ని గుర్తించకుండా ఉంది. ఈరోజు నీ తండ్రి నీ కొరకు పడిన ప్రయాస ఎప్పుడు మర్చిపోవద్దు. తప్పకుండా నీకు చేసిన క్రియలకి దేవుడు జీతం ఇస్తాడు. యేసు నామములో శాలరీ మీకు వచ్చునుగాక. ఆకాశ వాకిళ్ళు దేవుడు తెరిచి పట్టజనంత విస్తార దేవుని ఆయన అనుగ్రహించునుగాక. ఈ పరిచర్యలో చిన్న గదిలో మనం సేవ ప్రారంభించు. క్రియలకు పడిన శ్రమకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సేవ అంతా కూడా ఆయన ఇచ్చు బహుమానం. ఏది మనలో ఏమీ లేదు. ప్రయాసపడుతూ వస్తుంటే ఆయన జీతం ఇస్తూ ఉంటాడు. ప్రారంభం నుంచి ఉన్న విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. చిన్న గదిలో ఈ సేవ ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఉన్నారు. నా ఆశ మీకు కూడా దేవుడు జీతం ఇస్తాడు. దేవుని పని నమ్మకంగా చేయండి. యేసయ్య ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. తిరిగి నా పాటను నాకు అప్పచెప్పండి. ఆయన జీతం పట్టుకుని రావటానికి త్వరగా వస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చు జీతం ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పండి. ఒకటి, ఆ దేవుడు పని చేస్తే నీకు ఒక జీతం ఉంటుంది, అది కిరీటం. వాడబారని మహిమ కిరీటం నీకు ఇస్తాడు. రెండవదిగా, పాపానికి ఒక జీతం ఉంది. నువ్వు పాపం ఈ రోజైనా మానేస్తే మరణశిక్ష నీ నుంచి తప్పించబడుతుంది. మూడవదిగా, క్రియలు ఒక బహుమానం. రూతక్క ఎంత చక్కని బహుమానం పొందుకుందో అలాంటి జీతం దేవుడు నీకు ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు నిన్ను పిలవాలి. అలాంటి కృపకు నిన్ను దేవుడు పాత్రులుగా మార్చునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ అలాగ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని